హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనమైతే ప్రజెంట్ ఈరోజు దుగర్వాడి వాటర్ఫాల్ దగ్గర ఉన్నాము. ఇది నాసిక్ నుంచి ఒక 36 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రోడ్ అయితే చాలా బాగుంది, రావచ్చు. ఒక 4 కిలోమీటర్లు చివరిలో మాత్రం కొంచెం కచ్చా రోడ్ ఉంటుంది. బట్ మనం ఓన్ వెహికల్తో అయితే రావచ్చు, లేకపోతే ఏమైనా ప్రైవేట్ వెహికల్ కానీ ఏమైనా రెంట్ తీసుకొని, ఆటో కానీ కార్ కానీ నాసిక్ నుంచి రెంట్ తీసుకొని కూడా రావచ్చు. ఈ మార్గ మధ్యంలోనే మనకు త్రయంబకేశ్వర్ టెంపుల్ కూడా మధ్యలో వస్తుంది. మీరు కావాలనుకుంటే అది ఇది రెండు ఒక రోజు కవర్ చేయొచ్చు. దీంతో పాటుగా దీని దగ్గరలో అంటే ఇక్కడ నుంచి ఇంకొక 40 కిలోమీటర్లు పశ్చిమం సైడ్ వెళ్తే కనుక 2 వాటర్ ఫాల్ వస్తాయి. ఒకటి కలమందేవి, తర్వాత ఇంకొకటి దబోసా వాటర్ ఫాల్. కలందేవి వాటర్ ఫాల్, దబోసా రెండు ఇదొకటి దుగర్వాడి, మొత్తం 3 ఈరోజు కవర్ చేద్దాం అనుకున్నాను. కానీ కలమందేవి వాటర్ బాగుంటాయట, బంద్ ఉందని చెప్తున్నారు. దాంతోపాటుగా ఇంకా వాటర్ ఫాల్స్ ఏమున్నాయి, సోమేశ్వర్ వాటర్ ఫాల్ అని నాసిక్ దగ్గరనే ఒక 10 కిలోమీటర్ల దగ్గరనే ఉంటుంది. ఎంట్రీ ఫీజు అయితే మనకు మొత్తం 30 రూపాయలు తీసుకున్నారు. అంటే ఎంట్రీ అంటే ఫీజు ఏం లేదు, బైక్ పార్కింగ్ 30 రూపాయలు, కార్ అయితే 50 రూపాయలు. సో మన వెనక సైడ్ ఒకటి గేట్ కనిపిస్తుంది కదా, సో ఆ గేట్ నుంచి ఎంటర్ కావాలి. సో పార్కింగ్ లాట్ అయితే మనకు అక్కడ ఉంది కదా, అక్కడ బైక్స్ పార్క్ చేసాం. సో ఇక్కడ ఓకే, వర్షం పడడం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే. ఎంట్రీ టికెట్ ఉంటుంది, ఎంట్రీ టికెట్కి 30 రూపాయలు తీసుకున్నారు. అంటే ఫస్ట్ మనం ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ పార్కింగ్ దగ్గర పార్కింగ్ టికెట్ తీసుకోవాలి. దాని తర్వాత కొంచెం ముందుకు వస్తే చెక్ పోస్ట్ ఉంటుంది, అక్కడ ఒక 30 రూపాయలు ఇస్తే మనకు ఒక టికెట్ ఇస్తారు. క్యాష్ క్యారీ చేయండి, ఆ ఫోన్పే లాంటివి పనిచేయవు. జియో సిమ్ పనిచేస్తుంది కానీ పార్కింగ్ దగ్గర 30 రూపాయలు అతను ఫోన్పే తీసుకున్నాడు, కానీ ఇక్కడ కౌంటర్ దగ్గర మాత్రం క్యాషే కావాలి. సో క్యాషే కొంచెం చిల్లర మాత్రం తీసుకుంటాడు. సో ఇక్కడ నుంచి అయితే మనకు 30 నిమిషాలు టైం పట్టుతున్నాడు వాకింగ్ నడుచుకుంటూ వెళ్ళడానికి. వర్షం ఆల్రెడీ స్టార్ట్ అయింది, చాలా వర్షం పడుతూనే ఉంది కంటిన్యూస్గా, ఆల్మోస్ట్ ఎక్కువైపోయింది. సో గోపుర కాబట్టి ఏం ఇబ్బంది ఏం కాదు. కానీ సో అక్కడక్కడ మనకి ఇలాంటివి చిన్న చిన్న స్టాల్స్ లాగా ఉన్నవి. అంటే ఇందులో మక్క కంకులు కానీ వాటర్ బాటిల్స్, బిస్కెట్స్ ఇలాంటివి అమ్ముతున్నారు. మనం అక్కడక్కడ వర్షం బాగా పడ్డా కూడా కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అందులో ఉండి. వేడి మక్క కంకులు అమ్ముతున్నారు, చాలా సూపర్గా ఉంటాయి. కొంచెం కారం ఉప్పు చల్లిస్తారు, సూపర్. ఇక్కడ ఏంటంటే నాసిక్లో, అంటే ఇప్పుడు వర్షాకాలం, ఈరోజు జూలై 5వ తారీఖు 2024, ఫుల్ వర్షం పడుతుంటుంది. వాటర్ ఫాల్స్ అయితే ఫుల్గా ఉంటాయి. అతను ఏం చెప్తున్నాడు అంటే, ఒకరికి వెళ్తున్నావు కదా, వాటర్ ఫాల్స్ లోపల దానికి వెళ్ళొద్దు అని చెప్తున్నాడు. ఎందుకంటే రీసెంట్గా బూషి డ్యామ్ పూణే దగ్గర చిన్న యాక్సిడెంట్ లాగా జరిగి కొంతమంది ప్రాబ్లం అయింది. ఒక 5-6 పీపుల్ వాటర్లో కొట్టుకుపోయారు. సో అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి వాటర్ ఫాల్ దగ్గర. సో ఈ చుట్టుపక్కల అయితే మనం చూస్తే కనుక ఫుల్ గ్రీన్గా ఉంది. ఇది కలర్ కోడింగ్ ఏం కాదు, ఫుల్ కలర్ ఉంటుంది చెట్లు. వావ్, వర్షం పడుతూ ఉంది, బట్ చాలా సూపర్గా ఉంది, చాలా గ్రీన్గా ఉంది. మంద అయితే ఎక్కువ కనిపించట్లేదు, ఒక 4-5 అయితే నా ముందు వెళ్తున్నారు. దాంతోపాటుగా ఇంకా కొంతమంది కార్లో కూడా వచ్చారు. సో వాళ్ళు కూడా ఫాలో అయిపోతారు. కొన్ని మామిడి చెట్లు ఉన్నాయి. నేరో పాత్ అయితే చాలా నేరోగా ఉంది, అందులో వర్షము. సో వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. అంటే ఒక 10-15 నిమిషాల కంటే ఎక్కువ వాక్ లేదు, అరగంట అని చెప్పారు, కానీ తక్కువే ఉంది. మనకి వెనక సైడ్ అయితే సౌండ్ కూడా వినిపిస్తుంది. పూర్తి పచ్చగా ఉంది, అంటే రెయిన్ కొంచెం గ్యాప్ ఇచ్చింది, మధ్యలో కొంచెం పడ్డది. ఎక్కువ మంది అయితే రాలేదు ఈరోజు శుక్రవారం. ఒక 4 వచ్చారు, కాలేజ్ స్టూడెంట్స్ అంట నాసిక్ నుంచి. సో వాళ్ళు అక్కడ ఫోటో తీసుకుంటున్నారు, సౌండ్ వినిపిస్తుంది. ఒక్క నిమిషంలో చూద్దాం, సూపర్గా ఉంది. వావ్, నొక్కలిక ఫాల్స్ ఉన్నాయి కదా, ఆ టైప్లో ఉంది. సో రోడ్ అయితే ఇలా ఉంది. అంటే యాక్చువల్గా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా స్టార్టింగ్లో 10 నిమిషాలు నడిస్తే
వ్యూ పాయింట్ వస్తుంది, అంటే పైనుంచి చూడొచ్చు. చాలా సూపర్గా ఉంది. వ్యూ పాయింట్ వరకు అయితే 10 నిమిషాలు పడుతుంది. కిందికి వెళ్ళాలంటే నాకు తెలిసి ఒక అరగంట కంటే పైనే పడుతుంది అనుకుంటా. సో చూద్దాము. కింద వాటర్ కొంచెం ఉధృతంగా వస్తుందంట. ఒక్కరైతే దాటద్దు అని చెప్తున్నారు, అంటే ఒక 2-3 కలిసి దాటాలి, ఎందుకంటే వాళ్ళు కొట్టుకపోతే కష్టం కదా. ఇక్కడ ఉండడానికి కూడా ఎవరు కాపాడడానికి ఉంటారు కాబట్టి జాగ్రత్తగా వెళ్ళమని చెప్తున్నారు. సో రోడ్ అయితే ఇలా ఉంది. లియోపార్డ్స్ చాలా ఉంటాయంట, వైల్డ్ యానిమల్స్. బట్ మనం ఎట్లా మనుషులను తిరుగుతున్నాం కాబట్టి కొంచెం రావు అవి. ఓకే, సో ఇప్పటివరకు అయితే మనం వ్యూ పాయింట్ నుంచి ఒక పావు గంట నడిచాం. సో ఇంకా సగం ఉన్నట్టుంది, ఒక 40 నిమిషాలు పడుతున్నట్టుంది వన్ వే. కిందికి దిగేటప్పుడే మనకు ఇంతసేపు పడుతుందంటే రిటర్న్లో ఇంకెంతసేపు పట్టదు. సో కొంతమంది రిటర్న్ వెళ్ళే వాళ్ళని అడిగాను, ఒక గంట పట్టుద్ది అన్నారు ఇక్కడ నుంచే. అంటే రివర్, అంటే ఒక చిన్న క్రాసింగ్ ఉంటుంది, స్ట్రీమ్ క్రాసింగ్, అంటే వాటర్ క్రాస్ కావాలి. క్రాస్ అయితే ఇంకా బాగా వ్యూ ఉంటుందంట. ఒక్కరైతే కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, ఇంకెవరైనా ఉంటే పట్టుకుని అనుకుంటే బాగుంటుంది అంటున్నారు. సో చూద్దాం. సో వెళ్తున్నారు, ఒక 2-3 అయితే మళ్ళీ కనిపించారు. సో మంది అయితే ఉన్నారు కానీ తక్కువ మంది ఉన్నారు. అయితే ఇది దుగురువాడి వాటర్ఫాల్ జూలోలో అయితే చాలా బాగుంటుంది, అంటే వాటర్ ఫుల్ వస్తుంటాయి కదా. సో ఇంకా ఇక్కడ నుంచి దగ్గర గంట వెళ్ళాలంట. అంటే క్రాసింగ్ పాయింట్ ఉంటుంది, వాటర్ క్రాసింగ్, అక్కడ వరకు ఒక 30 నిమిషాలు. ఆ తర్వాతనే ఎక్కువ వాకింగ్ ఉంది, కొంచెం బండలు ఉన్నాయని చెప్తున్నారు. వ్యూ అయితే బట్ ఫుల్ ఫారెస్ట్, జంగల్ లాగా ఉంది. ఫుల్ జంగల్ యాక్చువల్గా. వైల్డ్ యానిమల్స్, స్నేక్స్, పాములు, రస్సల్స్, వైపర్ లాంటి డేంజరస్ స్నేక్స్ కూడా ఉండొచ్చు. సో చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. సో ఆల్మోస్ట్ క్రాసింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చినాము. చాలామంది క్రాస్ చేస్తున్నారు, చూద్దాం ఎవరైనా హెల్ప్ చేస్తే దాటుదాం. చాలా ఉధృతంగానే దాటుతుంది, చూద్దాం ఎట్లుంది అన్నటువంటి వాటర్. వావ్, వావ్. మన వెనక సైడ్ అయితే ఉన్నది దుగర్వాడి వాటర్ఫాల్. మనం వ్యూ పాయింట్ కింద నుంచి మనం పైన చూసాం కదా, ఇప్పుడు కిందికి వచ్చాం. సో వ్యూ పాయింట్ కూడా కనిపిస్తుంది మనకు. ఇక్కడ వెనక సైడ్ ఉంది కదా, అక్కడెక్కడో వ్యూ పాయింట్ ఉంటుంది, రేలింగ్స్ స్టార్టింగ్లో మనం చూసాం, అలా కనిపిస్తుంది. ఇప్పుడు కిందికి వచ్చినాం కంప్లీట్గా. మళ్ళీ మనం వెళ్ళాలంటే ఇలా వెనక సైడ్ నుంచి వెళ్ళి మళ్ళీ ఆ పైకి ఎక్కాలి, ఆ పైకి. సో మనతో యాక్చువల్లీ ఒక నాసిక్ నుంచి ఒక 4-5 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు కలిసారు మధ్యన. వాళ్ళ హెల్ప్తో నేను ఈ స్ట్రీమ్ దాటాను. చాలా ఉధృతంగా పోతుంది యాక్చువల్గా. సో వాళ్ళు ఇంకొంచెం ముందుకెళ్ళారు, సో నేను కూడా కొంచెం క్యాచ్ అయ్యి కొంచెం ముందుకెళ్తాను. అక్కడ ఇంకా సూపర్గా ఉంది వాటర్ అయితే. వావ్, చాలా సూపర్గా ఉంది, మిస్ కావద్దు, వెళ్దాం. నాకు తెలిసి ఈరోజు ఇది ఒక్కటే వాటర్ఫాల్ అయిపోతుంది, దుగర్వాడి ఒకటే. ఇంకొక వాటర్ఫాల్ వెళ్దాం అనుకున్నా కానీ టైం అయితే లేదు. రేపైతే ముంబై వెళ్తున్నాము. సో ముంబైలో ఇంకొన్ని వాటర్ఫాల్స్ కానీ నియర్ బై అట్రాక్షన్స్ చూసేది ఉంది. దాని తర్వాత పూణే వెళ్తాం. వావ్, చాలా సూపర్గా ఉంది యాక్చువల్గా. వర్షాకాలం అంటే ఇంకొక 1 మంత్ ఇట్లా అయితే ఆల్మోస్ట్ వాటర్ మధ్యలో వరకు వస్తాయంట, ఈ లెవెల్ వరకు వాటర్ వస్తాయంట. అంటే మనం ప్రజెంట్ నిల్చున్న ప్లేస్ మొత్తం వాటర్లో మునిగిపోయి అప్పుడు అలౌ ఏరేమో కింద దానికి రావడానికి. ఓన్లీ వ్యూ పాయింట్ ఉంది కదా, అక్కడ నుంచి మాత్రమే చూడాల్సి వస్తుంది. సో ఇక్కడ వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. నాసిక్ నుంచి అంట. సో రివర్ క్రాస్ చేయడానికి వాళ్ళే హెల్ప్ చేశారు. అంటే స్టార్టింగ్ మనం ఎంటర్ అయినాక ఒక 10 నిమిషాలు వస్తే వ్యూ పాయింట్ వస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ మనం దగ్గర 1 గంట నుంచి 2 గంటల టైం పట్టుద్ది. వాటర్ స్ట్రీమ్ ఉంటుంది, అది దాటాలి. దాటి మళ్ళీ నడుచుకుంటూ వస్తే అంటే ఓవరాల్గా స్టార్టింగ్ నుంచి వ్యూ పాయింట్ నేను ఉన్న వరకు రావాలంటే ఒక గంట పట్టచ్చు.
ఓకే, ఫైనల్గా అయితే మనం ట్రెక్ అయితే కంప్లీట్ చేసాం. 1 వే 4 కిలోమీటర్లు ఉంటుందంట. ఒక గంటన్నర పట్టుద్ది దిగడానికి. ఎక్కడానికి అయితే కొంచెం ఎక్కువనే పట్టుద్ది, కొంచెం డిఫికల్ట్ అని చెప్పుకోవాలి. కొంచెం అంటే మనం ప్రికాషన్స్ అంటే కనుక కొంచెం ఫుడ్, వాటర్ బాటిల్స్ ఎనఫ్ తీసుకెళ్తే బెటర్, ఎందుకంటే చాలా డిఫికల్ట్గా ఉంటుంది. వర్షం బాగా పడుతుంది కాబట్టి వర్షాకాలంలో వస్తే కనుక రెయిన్ కవర్ కానీ అంబ్రెల్లా కానీ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఫోన్లు కానీ ల్యాప్టాప్ కానీ ఇలాంటివి ఉంటే కనుక వాటికి కూడా పాలిథిన్ కవర్స్ ఉంటే బెటర్. వర్షం చాలా పడతా ఉంటుంది, అయిపోతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.